హాయ్ ఆల్. ఇది ఫిబ్రవరి 14th వెన్స్డే షూట్ చేసింది. ఇంకా రోజు వసంత పంచమి కదా. సో పిల్లలందరికీ ఆ సరస్వతీదేవి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే నా డే ఇన్ మై లైఫ్ చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు తెలిసి నా డే ఇన్ మై లైఫ్ ఫుల్ అయితే చూపించడం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు, ఇంకా నాకు నేనే రికార్డ్ చేసుకోవాలి కాబట్టి అన్నీ అయితే రికార్డ్ చేయడానికి కుదరదు అనుకుంటున్నా. మేబీ నాకు తెలిసి నాకు కుదిరను అయితే నేనైతే కంపల్సరీ అన్నీ రికార్డ్ చేసి మీకు ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ నేనైతే ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తానో చూసేయండి మీరే. ఇంకా నేనైతే ఇప్పుడే కిచెన్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఫిష్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్లోకి ఫిష్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాము. సో అందుకోసం అని చెప్పి నేను ఫస్ట్ ఫిష్ మ్యారినేట్ చేసేస్తున్నాను. నేను ఫిష్ ఫ్రై రెసిపీ అయితే ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంతీ అయిపోద్ది కదా వీడియో. సో అందుకోసం అని చెప్పి ఈ రెసిపీ కనుక మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇది సెపరేట్ వీడియో చేసి మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను ఫిష్ ఫ్రై. ఇంక ఇప్పుడైతే మసాలా అంతా పట్టించేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పట్టించి పెట్టేసుకుంటే మధ్యాహ్నం లంచ్లోకి టేస్ట్ బాగుంటుంది ఫిష్. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ నేనైతే ఫిష్ మ్యారినేట్ చేసేసుకున్నాను. ఇంక ఇది దీని తర్వాత అనుకో వేరే పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను అందుకోసమని ఫస్ట్ ఫిష్ మ్యారినేట్ చేస్తున్నాను. ఇంకా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది నేను పక్కన పెట్టేసుకుంటా. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు కదా. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అది ఏం చేస్తాను ఏంటో కూడా చూసేయండి మీరే. నేను ఇప్పుడైతే ఫస్ట్ స్మూదీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే స్మూదీ కోసం నైటే సోక్ చేసి పెట్టేసుకున్నా సీడ్స్ ఇంకా నట్స్ అవన్నీ. నేనైతే సీడ్స్ వచ్చేసి ఇది 7-in-1 ప్రీమిక్స్ సీడ్స్ ఉంటుంది, నేను అది తీసుకున్నా. దీంట్లో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సెసమీ సీడ్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు నేను ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుంటా ఏదో ఒకటి. ఇప్పుడు నేనైతే డ్రాగన్ తీసుకుంటున్నా. ఇంక ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా సీడ్స్ అండ్ నట్స్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్, ఇదంతా కూడా దాంట్లో యాడ్ చేసుకుని నేనైతే ఫైన్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. చాలా ఎలా అంటే మనకి ఒక స్మూతీ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఒకవేళ థిక్ పేస్ట్లా అలా ఉంటే కనుక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవేమీ తీసుకోను, ఓన్లీ వాటర్ ఒకటే వేసుకుంటాను. ఎవరికైనా స్వీట్నెస్ అది కావాలి అనుకుంటే కనుక షుగర్ అండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ స్మూదీతో పాటు బ్రేక్ఫాస్ట్కి ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్ కూడా తీసుకుంటాను. ఇంకా ఆమ్లెట్ కూడా ఎలా వేసుకుంటానో చూసేసేయండి. ఫస్ట్ నేనైతే 2 eggs తీసుకున్నాను. ఇంకా ఈలోపు మా వాడు వచ్చాడు కెమెరా ముందరికి. నేను చూడలేదు, నేను ఏదో పని చేసుకుంటున్నాను. వాడు కెమెరా చూసి హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. నేనైతే చూడట్లేదని నన్ను పిలుస్తున్నాడు మళ్ళీ. చూడండి ఎలా చెప్తున్నాడు వాడు. ఇంక కెమెరా చూడగానే చాలు ఫస్ట్ హాయ్ చెప్పేస్తున్నాడు అందరికీ. చెప్పా కదా నేను 2 eggs తీసుకున్నానని. ఇప్పుడు నేను ఆ ఎగ్స్ అయితే ఒక బౌల్లోకి వేసుకొని అది బాగా బీట్ చేసుకుంటున్నాను. అది బాగా బీట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం, ఇంకా సాల్ట్, నేను గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా, మిర్చి, కొరియాండర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అందులోకి. అవన్నీ వేసుకున్న తర్వాత దాన్ని కూడా మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి మనం. ఇంకా నేను ఇదైతే రెడీ చేసుకున్నాను కదా. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆమ్లెట్ వేసుకుంటాను. నేను డైలీ అయితే ఆమ్లెట్ వేసుకోను, స్మూదీ అయితే రెగ్యులర్గానే తాగుతాను డైలీ మార్నింగ్. ఇంకా ఆమ్లెట్ వచ్చేసి నేను మండే, ట్యూస్డే, ఇంకా ఫ్రైడే, సాటర్డే కూడా నేను నాన్ వెజ్ తినను. ఆ డేస్లో వేసుకోను నేను. ఓన్లీ వెన్స్డే, థర్స్డే, సండే ఇలాంటి డేస్లోనే నేను వేసుకుంటాను ఆమ్లెట్ అది. ఇంకా రిమైనింగ్ డేస్లో అయితే నేను బ్రౌన్ బ్రెడ్ అది తీసుకుంటాను. ఇంకా ఆమ్లెట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నేనైతే రిషితో ఆడుతూ ఇంకా టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను.
ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే మా మమ్మీ కుక్ చేస్తున్నారు, చేపలు ఇగురు పెడుతున్నారు. సో నేనైతే రిషిని ఆడిస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజు నన్ను స్కూల్కి వెళ్ళిపోయాడు, వాడికి స్కూల్ ఉంది. నన్నుకి మండే నుంచి ఫ్రైడే వరకు స్కూల్ ఉంటుంది, వీకెండ్లోనే ఇంటి దగ్గర ఉంటాడు సాటర్డే అండ్ సండే. నన్ను లేక పాపం రిషికి ఏం చేయాలో తెలియక చాలా బోర్ ఫీల్ అవుతున్నాడు. ఇంకా అందుకోసమే నేను ఆడిస్తున్నా కొంతసేపు. కానీ వీడైతే అస్సలు కుదురుండట్లేదు. తీసుకొచ్చే హాల్లోకి టీవీ పెట్టి అయినా సరే ఉండడంట. వాళ్ళ నాన్న లోపల ఉన్నారు బెడ్రూమ్లో, ఇంక అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాళ్ళ నానేమో ఫోన్ మాట్లాడుతున్నాడు, వీడేమో సైలెంట్గా వెళ్ళి వీపు మీదకి ఎక్కి కూర్చున్నాడు. దింపుతానంటే దిగడంట, అక్కడే కూర్చుంటాడంట. చూడండి అలా అరుస్తున్నాడు దింపుతానంటే. చెప్పాను కదా అస్సలు కుదురుండట్లేదని. ఇంకా లోపల అయిపోయింది ఆట. ఇంక ఇప్పుడు మళ్ళీ కారిడార్లోకి వచ్చాడు, బయట ఆడతానన్నాడు. ఇంకా సరే అని తీసుకొచ్చాను. కానీ వీడిప్పుడు బయట ఆడంట, కిందకి దిగిపోతాడంట. కిందకి వెళ్ళి ఆడతానంటున్నాడు. చూడండి ఎలా దిగుతున్నాడో ఒక్కడే. ఇంకా అలా కొంచెంసేపు బయట ఆడించిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను. కానీ వాడైతే అస్సలు రాడంట. ఇంకా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాను నేనే. ఇంకా తీసుకెళ్ళిపోతుంటే మళ్ళీ డోర్ దగ్గర ఆపేశాడు. ఇంకా సరే వీడితో ఇలా కాదులే అని చెప్పి తీసుకొచ్చి నేను డోర్ వేసాను. తీసుకొచ్చానని ఎంతలా ఇచ్చాడంటే ఇంకా డైవర్ట్ చేద్దామని చూసినా సరే అసలు డైవర్ట్ అవ్వట్లా. టీవీ పెట్టినా ఏం పెట్టినా. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. నేను తీసుకెళ్ళను బయటికి. ఎందుకో బయటికి వెళ్ళి ఏం చేస్తావు బయటికి వెళ్ళి. ఇంకా వాడిని అయితే డైవర్ట్ చేసి కొంచెం సేపు టీవీ అయితే పెట్టా. వాడికి సాంగ్స్ అవి ఇష్టం. ఇంకా సాంగ్స్ చూసుకున్నాడు కొంతసేపు. అలా డాన్స్ అది వేసుకుంటూ కొంతసేపు ఆడుకున్నాడు. అయ్యే బాబాయ్, పిల్లల్ని మేనేజ్ చేయాలంటే అసలు చాలా పెద్ద టాస్క్ కదా. వీడితో అయితే నాకు మామూలుగా లేదు. ఇంకా నేనైతే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా కదా ఫిష్. ఇంకా లంచ్ కోసం ఇప్పుడైతే నేను ఫిష్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్తున్నాము. మాకు ఎవ్రీ వెన్స్డే మా అపార్ట్మెంట్ దగ్గర వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మార్కెట్ పెడతారు. సో మేమైతే అవి తీసుకోవడం కోసమని వెళ్తున్నాము. కానీ ఎండ అయితే చాలా ఉంది. ఇంకా సమ్మర్ అదే వచ్చేస్తుంది కదా. సో అందుకోసమని కాయగూరల రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయంట. అందుకోసం అని చెప్పి ఈరోజు సరిగా పెట్టలేదు మార్కెట్. వాళ్ళని అడిగితే చెప్తున్నారు, ఏంటి ఈరోజు ఎక్కువ మంది రాలేదంటే కాయగూరల రేట్లు అవన్నీ ఎక్కువ ఉన్నాయి, అందుకోసం అని చెప్పి ఎక్కువ మంది పెట్టలే ఈరోజు అని చెప్తున్నారు. మేమైతే మార్కెట్కి వెళ్ళి వచ్చేసాము. రిషి కొంచెంసేపు కింద ఆడతానంటే ఆడించి ఇంక అప్పుడు పైకి తీసుకెళ్ళాను. ఇంక ఇప్పుడు రిషి అయితే పడుకున్నాడు. ఇంకా ఇవాళ ఫస్ట్ క్రైలో నేను ఆర్డర్ పెట్టా పిల్లలకి బట్టలు అవి. ఇంక ఆర్డర్ అయితే వచ్చింది ఈరోజు. ఇంకా అన్నీ రాలేదు అనుకుంటా, నాకు తెలిసి కొన్నే వచ్చినాయి. ఏమేమి వచ్చినాయో చూడాలి.
ఇంక ఇప్పుడైతే నన్ను స్కూల్ బస్ వచ్చేసే టైం అయింది, ఇంకా పిక్ చేసుకుందామని వెళ్తున్నాను బస్ దగ్గరికి. ఇంకా స్కూల్ నుంచి అది వచ్చాడు కదా, ఇంక ఇప్పుడు వాడికి ఆకలి వస్తుందని ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే ఫ్రై చేసి కెచప్ వేసి ఇస్తున్నాను వాడికి. నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడైతే డే ఇన్ మై లైఫ్ అయినా అనుకున్నా, అది కూడా ఫుల్గా చేస్తానో లేదో కూడా డౌటే, కానీ నాకు తెలిసి ఇది ఏ డే విత్ రిషి అని చెప్పచ్చు. ఏ డే ఇన్ మై లైఫ్ అయితే ఇంకెప్పుడైనా ట్రై చేస్తాను. ఇంక ఈ వీడియో చూసి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే, ఆల్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.